ఇవాల్టి వీడియోలో బిర్యానీ ఎలా చేస్తారో నేర్చుకుందాం. ఇవి బిర్యానీకి కావాల్సిన పదార్థాలు ఫ్రెండ్స్: కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీరా పౌడర్, గరం మసాలా, చికెన్ మసాలా, ఫ్రైడ్ బ్రౌన్ ఆనియన్స్, కొత్తిమీర పుదీనా పేస్ట్, పెరుగు, చికెన్, సాల్ట్, బిర్యానీ స్పైసెస్, పసుపు. ఇప్పుడు తయారీ విధానం ఎలాగో చూద్దాం ఫ్రెండ్స్. ముందుగా చికెన్ని 2 సార్లు బాగా కడిగి తీసుకోవాలి. తర్వాత కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర పుదీనా పేస్ట్, గరం మసాలా, ధనియా పౌడర్, చికెన్ మసాలా, చిటికెడు పసుపు, పెరుగు, ఇవన్నీ వేసిన తర్వాత ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. ఎలా అంటే ఆ స్పైసెస్ అంతా ఆ ముక్కకి చాలా బాగా పట్టాలి. మనం ఈ మిశ్రమాన్ని ఎంత బాగా కలుపుకుంటే ముక్క అంత జ్యూసీగా, టెండర్గా, టేస్టీగా వస్తుంది. తర్వాత ఈ మిశ్రమంలో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఫ్రైడ్ బ్రౌన్ ఆనియన్స్ వేసుకోవాలి. తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న స్పైసెస్, బిర్యానీలోకి స్పైసెస్ అయితే వాడతామో అవి చికెన్ దాంట్లో కూడా వేయాలండి. అప్పుడే ఆ టేస్ట్ అండ్ అరోమా చాలా బాగుంటుంది. ఇవన్నీ వేసిన తర్వాత మనం ఇంకొకసారి మిశ్రమాన్ని చాలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని మూత పెట్టి కనీసం ఒక అరగంట పాటు పక్కన ఉంచుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి దాని మీద బాండ్లీ పెట్టి దానికి తగినంత నూనె పోసుకోవాలి.
స్పైసెస్ అవి ఉంటాయి కదండి, అవి వేయించుకోవడానికి కావలసినంత నూనె పోసుకోవాలి. దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, షాహీ జీరా, స్టార్ పువ్వు, ఇవన్నీ వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేస్తున్నప్పుడే ఆరోమా అనేది మనకి చాలా బాగా వస్తుంది. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చికెన్ని వేయాలి. చికెన్ వేసిన తర్వాత బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత దానిలో కొంచెం కొత్తిమీర తరుగు, కొంచెం పుదీనా తరుగు వేయాలి. మళ్ళీ తర్వాత ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలండి. పుదీనా వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఆరోమా వేసిన తర్వాత చాలా బాగుంటుంది. ఆ స్మెల్ ఇంకా బిర్యానీ తినాలి అన్న ఫీలింగ్ పెంచుతుంది. ఇలా కలిపాము కదా ఫ్రెండ్స్, కలిపిన తర్వాత మూత పెట్టి ఒక 10 minutes పాటు చికెన్ని బాగా మగ్గనివ్వాలి. తర్వాత మధ్యలో ఇలా చూస్తూ ఉండాలండి, లేదా చికెన్ అడుగు అంటుతుంది. ఇలా మనం చికెన్ ఉడికిందా లేదా, ఉప్పు ఏదన్నా అడ్జస్ట్ చేసుకునేది ఉంటే ఈ టైంలోనే అడ్జస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అలా నేను కట్ చేస్తున్నాను కదా పీస్ని, అలా కట్ చేసుకొని ముక్క ఉడికిందా లేదా అని చెక్ చేసుకోవాలి. తర్వాత ఈ చికెన్లో ఉన్న పీసెస్ని తీసి పక్కన పెట్టేసేయాలి. నేను ఓన్లీ పీసెస్ని మాత్రమే తీస్తున్నానండి, ఆ గ్రేవీ అలాగే ఉండాలి. అలాగే ఉండాలి. స్టవ్ అనేది సిమ్లో పెట్టుకోవాలి. మనం ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకుంటామో ఆ గ్లాస్తో 2 glasses ఆఫ్ వాటర్ పోయాలండి. నేను 2 glasses ఆఫ్ రైస్ తీసుకున్నాను, సో 4 glasses వాటర్ పోస్తున్నాను.
ఎవరు లేరండి. సో టైం టేకింగ్ ప్రాసెస్ నాది. వెయిట్ చేసి ప్లీజ్ ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి. తర్వాత దాంట్లోకి తగినంత ఉప్పు, ఇందాక మనం చికెన్లో వేసుకున్నామంటే, కానీ దీంట్లోకి మళ్ళీ వాటర్ పోస్తాం కదా, సాల్ట్ టేస్ట్ అనేది తగ్గుతుంది. సో మనకు సరిపడా ఉప్పు వేసుకోవాలి. తర్వాత ఆ బిర్యానీ స్పైసెస్ ఏవైతే ఉంటాయో అవన్నీ వేసుకోవాలండి దీంట్లోకి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి.
ప్లేట్లో సర్వ్ చేసుకొని తినేయడమే. నాకైతే టేస్ట్ చాలా నచ్చిందండి. మీరు కూడా ట్రై చేసి ఒకసారి టేస్ట్ చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చిందని కోరుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.